ప్రైజ్ లార్డ్. బాగున్నారా? నేను దేవుని కృప బట్టి చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు నాకు తెలపండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ ఉదయకాల సమయంలో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఒక చిన్న పిల్లాడు దిగులుతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు వచ్చి తనతో మాట్లాడతాడు. ఏమైంది అలా ఉన్నావంటే అప్పుడు అంటాడు, నేను చాలా నిరాశలో ఉన్నాను తాత, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎవరికి అవసరం లేదు, నన్ను అందరూ వాల్యూ లేనివాడిగా చూస్తున్నారు అని చెప్పి బాధపడుతున్నప్పుడు వాళ్ళ తాత మాట్లాడుతాడనమాట. నువ్వు చాలా ప్రీషియస్, నువ్వు చాలా వాల్యుబుల్ మనిషివి అన్నప్పుడు కూడా తనకి అంత ఏం అనిపించదు. అందుకని ఏం చేద్దామంటే, నీకు వాచ్ ఇస్తాను, వాచ్ తీసుకుని వెళ్ళి కొన్ని చోట్లకి వెళ్ళి నువ్వు అడుగు, దాని వాల్యూ ఏంటో నీకు చెప్తూ ఉంటారని చెప్పి అంటారు. ఈ చిన్నపిల్లాడు ఫస్ట్ ఒక వాచ్ షాప్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇది ఒకవేళ మీరు కొనుక్కుంటే ఎంత కొనుక్కుంటారని అడిగితే, నేను దీనికి అంత ఇవ్వలేను, ఒక 1000 రూపాయలు ఇస్తానని చెప్పి అంటాడు. నెక్స్ట్ ఇంకో షాప్ దగ్గరికి వెళ్తాడు. ఆ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన దగ్గర కూడా చెప్తాడనమాట, ఇది దీనికి ఎంత వాల్యూ ఇస్తారు మీరు అని చెప్పి అడిగితే తను అంటాడు, నేను 10,000 ఇస్తాను, ఇది యాంటిక్ పీస్ కాబట్టి అని చెప్తాడు. ఈసారి ఇలా కాదని చెప్పి యాంటిక్ పీస్ ఉండే షాప్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. అడిగినప్పుడు దీనికి ఎంత వాల్యూ ఇస్తారు మీరు, ఎంత మనీ ఇస్తారని అడిగితే ఆయన అంటాడు, బాగా పాతకాలంది కాబట్టి దీనికి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి అంటాడు. ఉండి కొలది వాల్యూ పెరుగుతుంది కానీ తగ్గుతలే. ఈసారి ఎలా కాదని చెప్పి బాగా పాతకాలం వస్తువులు రీసెర్చ్ చేసే సెంటర్కి వెళ్ళి అక్కడికి ఈ వాచ్ తీసుకెళ్ళి ఇచ్చిన వెంటనే ఆయన అన్నాడు, దీన్ని చూసి చాలా వాల్యుబుల్ వాచ్ ఇది, దీన్ని నేను కొనలేను, ఎందుకంటే ఇది వెలకట్టలేనిది, దీన్ని కొనాలంటే నా వల్ల కాదు, నీకు ఇంత ఇవ్వలేను కానీ నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం నీకు ఇచ్చేస్తాను, దీన్ని మాత్రం అమ్మకు అని చెప్పి నాకు ఇస్తావా అని అడుగుతాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే మళ్ళీ వాళ్ళ తాతగారి దగ్గరికి వచ్చి ఆ వాచ్ ఇచ్చేసి, అప్పుడు నాకు అర్థమైంది తాత, నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమైంది అని చెప్పి మాట్లాడతారన్నమాట. అప్పుడు తాత వచ్చి మనవడితో అంటాడు, చూసావా, ప్రతి చోటు వెళ్ళే చోటల్లా దీని వాల్యూ ఎలా పెరిగిపోయిందో, నీ వాల్యూ కూడా చాలా విలువైంది, నువ్వు దేవునికి చాలా అవసరం అని చెప్పి మాట్లాడతాడు. చూసారా, ఆ వాచ్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో వాల్యూ పలికింది. కొన్ని చోట్ల మనము విలువ లేనివాడుగా, విలువ లేని దానిగా ఉండిపోతాం, ఎందుకంటే అక్కడ మనకు వాల్యూ ఉండకపోవచ్చు. కానీ ఎక్కడైతే విలువ ఉంటుందో అక్కడికి వెళ్తే మనం ఒక ప్రీషియస్గా ఉంటాం. అలాగే మనము మనుషుల విషయంలో విలువ లేనివాడుగా, విలువ లేని దానిగా ఉంటాం. కానీ దేవుడి చేతిలో మాత్రం నువ్వు విలువైన దానివి, విలువైన వాడివి. నువ్వు ఆయనకి చాలా ప్రీషియస్. ఎంత విలువ ఉంటే కానీ ఆయన నీ కోసం ప్రాణం పెడతాడు, ఎంత ప్రేమ ఉంటే కానీ ఆయన నీ కోసం సర్వం విడిచిపెట్టి నీ కోసం వస్తాడు, ఎంత ఇష్టం ఉంటే కానీ నీ కోసం సమస్తం ఆయన దారపోస్తాడు, చివరి రక్త బొట్టు వరకు ఆయన నీ కోసం ఉన్నాడే, ఆయన కోసం నిలబడ్డాడే. అలాంటి ప్రేమను వదులుకొని లోక ప్రేమలు, లోక ఆశలు, లోక శరీర ఆశలు వాటి కోసం వెళ్ళి అక్కడ విలువ లేనివాడిగా, విలువ లేని దానిగా ఉండిపోతున్నాయేమో. దేవుని చేతిలోకి వెళ్ళు, నువ్వు ఎంత ప్రీషియస్ ఆయన నీకు చెప్తాడు. నువ్వు మనుషుల దృష్టిలో విలువ లేనివాడుగా, విలువ లేని దానిగా ఉన్నావేమో, కానీ నువ్వు విలువ లేనివాడివి కాదు, విలువ లేని దానివి కాదు. దేవుని దృష్టిలో నువ్వు చాలా ప్రీషియస్ అన్నా. చూడు ఏమంటున్నాడు ఆయన, నీవు నా దృష్టికి ప్రియుడివైనందున గనుడివైతివి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్.